ఛానల్ ఫ్రెండ్స్. ఈ కర్రీ నేను మధ్యలో వచ్చాను కాబట్టి నాకు తెలీదు. ఈ కర్రీ ఎలా చేశారో ఒకసారి మా అత్తయ్య గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అత్తయ్య, ఈ కర్రీ ఎలా చేశారు మీరు? అందులో ఏమేమి వేశారు? ఆయిల్ యాడ్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, సగం స్పూన్ మెంతులు, ఆవాలు, కరేపాకు వేయించుకొని ఎర్రగడ్డలు వాడుకోవాలి. ఎర్రగడ్డలు వేసిన తర్వాత టమోటాలు వేసేయాలి. టమోటాల తర్వాత పసుపు 1 స్పూను, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కొబ్బరి కారం, 1 స్పూన్ కారం అన్నీ యాడ్ చేసుకొని సరిపడంత చింతపండు తడుపుకొని ఆ పులుసు వేసేసి చిక్కబడిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు మళ్ళీ యాడ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్ ఎంత ఈజీయో. మీకు ఇంట్లో ఏం తినాలి ఏం అర్థం కానప్పుడు, మీరు చాలా లేజీగా ఉన్నప్పుడు సింపుల్గా ఈ రెసిపీ ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. నేను ఇది తిన్నాం సెకండ్ టైం కాబట్టి పర్లేదు, మీరు తినచ్చు, ఇంట్లో బాగా చేసుకోండి. మీ అందరికి తెలిసి ఉంటుంది ఈ కర్రీ, కాకపోతే మా సైడ్ మేము ఎలా చేస్తాం, మా ఇంట్లో మేము ఎలా చేస్తాం అని చెప్పి మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆయిషా.